హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ యొక్క రకాల గురించి స్టెప్ బై స్టెప్గా తెలుసుకోబోతున్నాం. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు చాలా సింపుల్ ఉదాహరణలతో మనం ప్రతి టైప్ని అర్థం చేసుకోబోతున్నాం. ఇది మీ రోజువారీ జీవితంలోనూ మీరు చూస్తుంటారు. వీడియో పూర్తిగా చూడండి. ముందుకు పోదాం. ముందుగా ఏఐ అంటే ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషిలా ఆలోచించే, నేర్చుకునే, నిర్ణయాలు తీసుకునే కంప్యూటర్లు లేదా మెషీన్స్. ఉదాహరణకు మనం మాట్లాడే చాట్ బాట్స్, ఆటోపైలట్లో నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, యూట్యూబ్లో మనకి వచ్చే వీడియో రికమెండేషన్స్ ఇవన్నీ ఏఐ వల్లనే. ఏఐ మనిషి బ్రెయిన్ని ఇమిటేట్ చేసే టెక్నాలజీ. అర్థమైందా? ఇంకా డీటెయిల్స్కి పోదాం. ఏఐని మనం రెండు విధాలుగా విడగొడతాం. మొదటది కెపాసిటీస్ ఆధారంగా, రెండవది ఫంక్షనాలిటీ ఆధారంగా. ఇప్పుడు ఒక్కొక్కటిగా క్లియర్గా తెలుసుకుందాం. కెపాసిటీస్ అంటే శక్తుల ఆధారంగా ఏఐని మూడుగా విభజిస్తారు. నారో ఏఐ, దీనిని వీక్ ఏఐ కూడా అంటారు. జనరల్ ఏఐ, సూపర్ ఏఐ. ముందుగా నారో ఏఐను చూద్దాం. నారో ఏఐ అంటే ఒకే పనికే ఉపయోగపడే ఏఐ. ఇది ఓ స్పెసిఫిక్ టాస్క్ కోసం మాత్రమే డిజైన్ అవుతుంది. ఇతర పనులు ఇది చెయ్యలేదు. ఉదాహరణలు: సిరి, అలెక్సా, గూగుల్ మ్యాప్స్, చాట్ బాట్స్, మనమాడే గేమ్స్లో ఉండే ఏఐ ఇవన్నీ నారో ఏఐకి ఉదాహరణలు. ఇది మనం ఇప్పుడే ఎక్కువగా వాడుతున్న ఏఐ. జనరల్ ఏఐ అంటే మనిషిలా అన్నీ నేర్చుకునే, అన్ని పనులు చేసే ఏఐ. ఇది మనం చేసే జ్ఞానపూర్వక పనులన్నీ చెయ్యగలదు. అయితే ఇది ఇంకా మనం డెవలప్ చెయ్యలేదు. ఇది భవిష్యత్తు లక్ష్యం మాత్రమే. ఉదాహరణలు ఇప్పట్లో లేదు, ఇంకా రాలేదు. సూపర్ ఏఐ అంటే మనిషి కంటే ఎక్కువ తెలివి కలిగిన ఏఐ. ఇది మనం చెయ్యగల పనులను మించి చెయ్యగలదు. ఇది ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్లో మాత్రమే ఉంది. ఉదాహరణలు: టెర్మినేటర్ సినిమాలో స్కైనెట్, అవెంజర్స్లో అల్ట్రాన్ లాంటివి. భవిష్యత్తులో ఇది ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఏఐని ఫంక్షనాలిటీ ఆధారంగా కూడా 4 రకాలుగా వర్గీకరిస్తారు. రియాక్టివ్ మెషీన్స్, లిమిటెడ్ మెమరీ, థియరీ ఆఫ్ మైండ్, సెల్ఫ్ అవేర్ ఏఐ. ఒక్కొక్కటి డీటెయిల్గా తెలుసుకుందాం. రియాక్టివ్ మెషీన్స్ అంటే ప్రస్తుత సిచ్యువేషన్ని మాత్రమే రియాక్ట్ చేసే ఏఐ. ఇవి పాత విషయాలను గుర్తుపెట్టుకోలేవు. ఉదాహరణలు: చెస్ ఆటలో ఉండే ఏఐ, నెట్ఫ్లిక్స్లో వచ్చే రికమెండేషన్స్ ఇవి రియాక్టివ్ మెషీన్స్. లిమిటెడ్ మెమరీ ఏఐ అంటే ఇది పాత డేటాని తాత్కాలికంగా గుర్తుపెట్టుకుని డెసిషన్స్ తీసుకుంటుంది. ఉదాహరణలు: సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, పూర్వపు స్పీడ్, రోడ్డుపై ఉన్న వస్తువులు గుర్తుపెట్టుకుని పనిచేస్తుంది. చాట్బాట్స్ లాంటి చాట్బాట్స్ కూడా ఈ రకమైన ఏఐ. థియరీ ఆఫ్ మైండ్ ఏఐ అంటే ఇది మన భావోద్వేగాలు, మన ఇంటెన్షన్స్ని అర్థం చేసుకునే ఏఐ. ఇది మనుషులా సోషల్గా ఇంటరాక్ట్ చేయగలదు. ఇది ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు. ఇది రీసెర్చ్ స్టేజ్లో ఉంది. సెల్ఫ్ అవేర్ ఏఐ అంటే ఇది స్వయంగా సొంత అవగాహన కలిగి ఉండే ఏఐ. ఇది తాను తానే తెలుసుకుంటుంది. ఇది తాను నిర్ణయాలు తీసుకోగలదు, భావాలు కలిగి ఉంటుంది. ఇది ఇప్పుడు ఊహలో మాత్రమే ఉంది. ఉదాహరణ: ఎక్స్ మాకినా సినిమా. ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. కెపాసిటీస్ ఆధారంగా నారో ఏఐ మనం ఇప్పుడు వాడుతున్నది. జనరల్ ఏఐ ఇంకా లేదు. సూపర్ ఏఐ భవిష్యత్తులో వచ్చే అవకాశం. ఫంక్షనాలిటీస్ ఆధారంగా రియాక్టివ్ మెషీన్స్ ఇప్పుడు వాడుతున్నవి. లిమిటెడ్ మెమరీ ఇప్పుడు వాడుతున్నవి. థియరీ ఆఫ్ మైండ్ రీసెర్చ్లో ఉంది. సెల్ఫ్ అవేర్ ఏఐ ఊహలో మాత్రమే ఉంది. సరే ఫ్రెండ్స్, ఇప్పటి ఏఐ ఎక్కువగా నారో ఏఐ మరియు లిమిటెడ్ మెమరీ ఏఐ. జనరల్ ఏఐ మరియు సూపర్ ఏఐ ఇవి మనం భవిష్యత్తులో ఆశించే టెక్నాలజీలు. మీకు ఈ వీడియోలో ఏ టైప్ ఆఫ్ ఏఐ బాగా నచ్చింది? కింద కామెంట్ చెయ్యండి. మీ అభిప్రాయం తెలియచెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి మరియు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యడం మర్చిపోకండి. ఇంకా అద్భుతమైన ఏఐ వీడియోల కోసం ట్యూన్లో ఉండండి. మీ ఏఐ కళాకారుడు.